విజయవాడలో గవర్నర్ నరసింహన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ సచివాలయం తెలంగాణకు అప్పగించే అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజరమేష్ నుండి తెలుసుకుంటారు. రాజరమేష్, చెప్పండి, గవర్నర్ భేటీకి సంబంధించి చంద్రబాబు ప్రాధాన్యత సంబంధించి ఏ అంశాలు చర్చలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి నరసింహన్ గవర్నర్ భేటీ అవ్వడం జరిగింది. ఈ రోజున అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలకు ప్రత్యేకంగా డీజీపీ ఆహ్వానం మీద గవర్నర్ విజయవాడ రావడం జరిగింది. ఉదయం ఆ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన గేట్వే హోటల్ కు చేరుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా ఆ అమరవీరుల వేడుకల్లో పాల్గొని ఆ తర్వాత నేరుగా గేట్వే హోటల్ కి వెళ్లి గవర్నర్ తోటి భేటీ అవ్వడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా దాదాపుగా గవర్నర్ తోటి జరిగిన డిస్కషన్స్ లో ప్రధానంగా ఏపీ సచివాలయానికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్న భవనాలని అప్పగించే అంశం మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా గవర్నర్ ఒప్పించడం కూడా జరిగింది. ఆ మేరకు ఆ భవనాలను కొన్ని కేటాయింపులు ఏ రకంగా జరగాలి, దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన భవనాల మీద కూడా ఇద్దరి మధ్య డిస్కషన్ కూడా జరిగింది. అదేవిధంగా త్వరలో రాబోతున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాల మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ తోటి కొన్ని అంశాలని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల జరిగిన కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఏర్పడిన వివాదాలు, అంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలకు సంబంధించి గవర్నర్ కూడా కొంత కీలకమైన పాత్ర తీసుకోవాల్సిన అంశం ఉందనే విషయం కూడా చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అదేవిధంగా గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ నుంచి ఎటువంటి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని కూడా తెలంగాణ ప్రభుత్వంతో కూడా కొంత ప్రయోజకూర్చడానికి అవకాశం ఉన్న అంశాలను కూడా పరిశీలించాల్సిందిగా గవర్నర్ కి కూడా వివరంగా చంద్రబాబు నాయుడు వివరించడం కూడా జరిగినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఓకే రాజరమేష్.